సో ఇదే ఇందిరా స్క్వేర్. చీప్ డ్రోన్స్, చీప్ ఎలక్ట్రానిక్స్, చీప్ వాచెస్ అన్నీ కావాలంటే రావాలి. ఈయన మన ఓం బాండర్ నుంచి చూడడానికి చూసాం కదా ఓం భాయ్, ఇదిగోండి ఇక్కడ. సో who are all these people? This is me. Yeah, this is Ravi sir. Yeah, Darshan. Oh, Darshan, actor Darshan. Yeah, actor Darshan Nagasurya. Oh my God, Nagasurya. Okay. And Ravi, Lawrence, Raghav sir. Oh. Appu, I'm big fan of Appu. Oh, did he come here or no? And they come. This is the best one I show you now. Yeah. This is with camera or without camera? Before when you take that one, there is a no sensor. This is a with sensor. Okay. And this is raw panta. And how much is it? This is Thailand baht lo 1000. 1000. India currency lo isko idu 2600. Oh, speaking. You just keep ground pro. This also is doesn't break. Is a folding one, okay? Okay. Like this. Yeah. చూడండి పాకిస్తాన్ వాళ్ళు నన్ను ఆ టీవీలో అయింది కదా, ఆ జియో టీవీ ఇంటర్వ్యూ చూసి గుర్తుపెట్టి వాళ్ళు కూడా సెల్ఫీ తీసుకున్నారు. ఆఖరికి బాగుంది, మనం అక్కడ కూడా ఫేమస్ అయిపోయాం. సో ఇది థాయిలాండ్ ఆపరేట్ చేసే ఎన్ఓకే ఎయిర్, హైదరాబాద్కి ముంబైకి. నేను ఇంతకుముందు అండర్ ఎస్టిమేట్ చేశాను. అతి చౌకకి చాలా మంచి ఎయిర్లైను. ఈ వీడియోలో ఇంకా డీటెయిల్స్ చివరిలో అయితే చెప్తాను ఎన్ఓకే ఎయిర్ గురించి. హలో గాయ్స్, సో బ్యాంకాక్లో ఒక సన్నీ డే. రోజు నైట్ వ్లాగ్సే చేస్తారు రోజును. ఇవాళ మార్నింగ్ వ్లాగు. సో ఇవాళ లాస్ట్ డే. మన మాల్కి వెళ్ళి కొంచెం షాపింగ్ చేయాలి. పెద్ద ఏ షాపింగ్ అంటే చేయడానికి ఏం లేవు. ఏవో కొంచెం సోవెనిర్స్ కొనాలి, ఏవో పజామాస్ అలాంటివి కొనాలి, ఒక లినన్ షర్ట్ అలాంటివి కొనుక్కోవాలి. అంతేకాకుండా లాస్ట్ టైం మనం వెళ్ళాం కదా ఇందిరా రీజన్ మాల్లో, అక్కడ నా ఫ్యాన్ ఒక ఆయన ఉన్నాడు ఓం అని, నేపాలి ఆయన. ఆఖరికి నా ఫోటో కూడా పెట్టుకున్నాడంట. చాలామంది నాకు కామెంట్ చేసి ఇన్స్టాగ్రామ్ మెసేజ్ పంపించారు, ఇవాళ బ్యాంకాక్ షాపింగ్కి వెళ్తే నీ ఫోటో ఉంది అని. మరి సరే మనం కూడా వెళ్ళి చూద్దాం. ఇంతకుముందు మాట్లాడాను లాస్ట్ టైం వచ్చినప్పుడు, ఇంటరాక్ట్ అయ్యాం కానీ చేయలేదు. సో ఇప్పుడు జస్ట్ రెగ్యులర్ షాపింగ్, చీప్ షాపింగ్ అంతా. ఏవి బ్రాండ్ నేమ్స్ అలాంటివి అన్నీ మీకు తెలుసు కదా థాయిలాండ్లో దొరుకుతాయి. నాకేవి కొనే ప్లాన్ లేదు. నిన్న వెళ్ళి అండర్ ఆర్మర్ షోరూంలోని ఇవి కొనుక్కున్నా 5 షర్ట్లు. ఎన్ని అండర్ ఆర్మర్ ఉన్నా సరిపోవు, ఆ పాత వాడి కొత్తవి తీసుకున్నా. సో యాక్చువల్లీ ఫిట్ అంతా బాగుంది కాబట్టి వెళ్ళి ఇంకో 5 షర్ట్లు కొనుక్కోవాలి. సో వెళ్ళిపోదాం బ్యాంకాక్. సో నేను అడుగుదాం ఒకసారి. సో నైట్ వ్యూ చూపించాను. ఇది మా స్ట్రీట్, నేనున్న చిన్న బొట్టి హోటల్ స్ట్రీట్ ఇది. ఇక్కడే అన్ని రకాల ఫుడ్ ప్లేసెస్ అన్నీ దొరుకుతాయి. ఏమంటే ఇది రామా 4 రోడ్. మళ్ళీ రామా 4 రోడ్ ఎందుకంటే రాముని వారసుడు. థాయ్ రాజులందరూ రాముని వారసులు కాబట్టి. సాతోన్ విత్ యూటర్న్. మనం ఇప్పుడు వెళ్తున్నాం ప్రతునా మార్కెట్కి. క్యాబ్ ఉంటే బైక్ ముందుకెళ్దాం. బైక్ ఏదైనా ఉంటే బైక్ తీసుకొని వెళ్ళిపోవచ్చు. మీకు ఫుడ్ మార్కెట్ చూపించినప్పుడు, స్ట్రీట్ ఫుడ్ చూపించినప్పుడు ఇవన్నీ చూపించినాను. ఇక్కడ ఎలా ఉంటాయి సైడ్కి అంతా, అన్ని రకాలు ఎక్కడ పడితే అక్కడ ఫుడ్ కానీ ఫ్రూట్స్ కానీ అన్నీను. మళ్ళీ సన్ ఇది సెట్ అయిపోతుంది, తొందరగా వెళ్ళి కొన్ని ఏవో నిన్న కొన్న అవి రిటర్న్ చేయాలి. కొంచెం సైజు వేరేగా ఉంది. సో ఒక్కసారి ఇక్కడ తుక్ తీసుకుందాం. తుక్ తీసుకుంటే వేగం వెళ్ళిపోవచ్చు, ట్రాఫిక్ ఇష్యూ ఉండదు. లెట్స్ గో. బ్యాంకాక్లో ట్రాఫిక్ ఎప్పుడు క్రేజీ, ఎప్పుడు సడన్గా బిజీ అయిపోతుందో మనకు తెలియదు. అందుకని వీలైతే సింగిల్గా వెళ్ళినప్పుడు అయితే నేను యూజువల్గా బైక్ తీసుకుంటాను. తుక్ అంటే 3 చక్రాల ఆటో, కానీ బైక్ తీసుకుంటా. బైక్ అయితే మాత్రం ట్రాఫిక్ ఉన్నా కూడా మనం అలా ఫ్రీగా ఫ్లో అయిపోవచ్చు. చూడండి బ్యాంకాక్ నగరం రోడ్లు ఎంత నీట్గా ఉన్నాయి, ఎంత క్లియర్గా ఉన్నాయి. ఇష్టం వచ్చినట్టు ట్రాఫిక్ లేదు. ఈ మొత్తం అంతా స్కై స్క్రాపర్స్ అయితే మీరు చూడొచ్చు. ఒక 20, 30, 40 ఏళ్ళు, నేనేమో అట్లీస్ట్ 20 ఏళ్ళ నుంచి 23 ఏళ్ళ నుంచి వస్తున్నా. ఇలానే ఉండేది బ్యాంకాక్. అప్పుడు కూడా చాలా డెవలప్డ్గా, అందరూ ట్రాఫిక్ రూల్స్ అయితే ఖచ్చితంగా ఒబే చేస్తారు. అంతా కూడా ఒకే లైన్లో, అమెరికాలో వెళ్ళినట్టు యూరోప్లో వెళ్ళినట్టు చాలా ఏంటంటారు కరెక్ట్గా విత్ డెకరం అందరూ కూడా ట్రాఫిక్ రూల్స్ మెయింటైన్ చేస్తారు. సో బ్యాంకాక్ పేరుకి ఏషియన్ కంట్రీ, కానీ మొత్తం అంతా కూడా మీకు చిన్న పల్లెటూర్లకి వెళ్ళిన లోకల్ టౌన్స్ అయినా కూడా మీరు చూడొచ్చు. సో ఇక్కడంతా మ్యాన్హాటన్ టైప్లో ఎంత బాగుందో చూడొచ్చు కదా. ఎదురుగా కనిపిస్తుంది కదా, అది బయోకే స్కై టవర్. 54 ఫ్లోర్స్ అనుకుంటాను. చాలా తెలుగు సినిమాలు, తమిళ సినిమాలు, హిందీ సినిమాల్లో కూడా పైన హెలిప్యాడ్ ఉంటుంది.
హీరోలు ఏమో అక్కడ ల్యాండ్ అయ్యి విలన్లు కొడతారు. ఇదంతా ఆ పైన మాట. చాలా సినిమాల్లో ఉంటుంది ఇది. డబ్బులు ఎన్ని మార్చినా అయిపోతున్నాయి. ప్రతిరోజు 300 400 మారుస్తున్నా, ఖర్చు అయిపోతున్నాయి. బ్యాంకాక్ మహిమ. ఒక 100 తీసుకుందాం, ఎంత వస్తుంది చూద్దాం. ఇదిగోండి, ఇది థాయ్ 1000 బాత్ అంటే 3400 రూపాయలు. ఆయన పెద్దరాజు, చనిపోయారు చాలా రోజుల తర్వాత. కింగ్ భూమిబోల్ ఆదుల్యదేజ్. ఈయనేమో వజ్రలాంగ్ ఖాన్, కొత్త కింగ్. పాపం చాలా రోజులు వెయిట్ చేసాడు ఆయన. వెయిట్ చేసి తీసుకున్నాడు. ఇది 1000. జస్ట్ చూపిస్తున్నా. ఇది 100 బాత్. అంతా భూమిబోల్ ఉండేవాడు. ఇది ఆళ్ళ రామ లెగసీ మాట. 100 బాత్ ఇది. ఇది 20 బాత్. 500 చూపిస్తా తర్వాత. సో ఇదే ఇందిరా స్క్వేర్. చీప్ డ్రోన్స్, చీప్ ఎలక్ట్రానిక్స్, చీప్ వాచెస్ అన్నీ కావాలంటే రావాలి. అయినా మన ఓం బాండర్ని చూడడానికి ఏమన్నా ఇందిరా రీజెంట్కి వచ్చేసాం. నాకేమీ అవసరం లేదు, జస్ట్ ఆయన చూడడానికి వచ్చాం. ఈ సూనియర్స్ అయితే బాగున్నాయి. ప్రతిసారి రావడం, షర్ట్లు కొనడం, ఒక్కటి వేసుకొని అలాగా పైపోతున్నాయి. అందుకని ఈసారి పక్కా ఏం కొనకూడదు అనుకున్నా. సో డైరెక్ట్గా వెళ్ళిపోదాం, మన పని ఏది చూసుకుందాం. థాయిలాండ్లో ఎక్కడ వెళ్ళినా షాపింగ్ స్ప్రీ మాట. చూసారు జనాలు, ఇండియా నుంచి, అరబ్, మిడిల్ ఈస్ట్ నుంచి మొత్తం ఫుల్. సో ఏవి కొనదలుచుకోలే వాళ్ళ. నథింగ్. సో లాస్ట్ టైం చూసాం కదా ఓం భాయ్, ఇదిగోండి ఇక్కడ. సో హూ ఆర్ ఆల్ దీస్ పీపుల్? This is me. Yeah, this is Ravi sir. Yeah, Darshan. Oh, Darshan, actor Darshan. Yeah, actor Darshan Nagasurya. Oh my, Nagasurya. Okay. And Ravi, Lawrence, Raghav sir. Oh. Appu, I am big fan of Appu. Oh, did he come here or no? And they come here. And here, Chandrabose also said lyrics, Natu. Oh, I know Chandrabose. Yeah. And that villain, all villain kind of, yeah. All came my shop. Okay. Yeah. So ఇదందరూ నా ఫోటో ఇక్కడ పెట్టుకున్నాడు. Yeah. So last time you demoed a drone, no? Yeah, I just show. Yeah. Because I saw that video yesterday. Yeah. So show me the drone with camera, without camera. Yeah. This is the best one. I show you now. Yeah. This is with camera or without camera? Before when you take that one, there is a no sensor. This is a with sensor. Okay. And this is raw panta. And how much is it? This is Thailand baht lo 1000. 1000. India currency lo isko idu 2600. Oh, speaking Telugu, huh? Yeah. చూడండి ఓం బండారి వీళ్ళందరూ ఫోటోలతోని అది పెట్టాడు. చాలా హ్యాపీ. ఓన్లీ 1000? Yeah, only 1000. Really? Yeah. How, man? Yeah. This is the best drone in market. And what's the camera quality? It's like 720 pixel. Oh, 720. Yeah, 720 pixel. But it's good use. ఇవ్వండి డ్రోన్ 1000 అంతే. అంటే 3000 ఇండియా రూపాయలు. Stable drone. Yeah. And you can follow me option also in this drone. Okay. Just you leave the drone and you just follow with drone. Yeah, it follow you. It just follow you, yeah? Yeah, like this. And you can operate with the hand sensor also. Okay. Like this. Yes, sir. Very cool. This one is the Congo. Anna, let's say cow beji chavi. This is you can. చూడండి ఇది 1000 బాత్ అంట. అంటే 3000 రూపాయలకి డ్రోన్. ఫాలో ఆప్షన్ ఉంది, మన చెయ్యి ఆప్షన్ ఉంది, అన్నీ ఉన్నాయి. Yeah, this is the best drone in market. And this drone, if you're throwing also, you know very well. This one is if you throw the drone also, no problem. This is the rough and tough drone. You just keep drone throw. This also it doesn't break. Is a folding one, okay? Okay. Like this. Yeah. Like this, okay? And like this fold. Yeah, fold. Uncha ya shola. Ye rahoju. And I show you the card. Number 1 card. So what's your shop number, Om? 183 shop number, sir. 183. Yeah. In Indra Square, first floor. Indra Square 183. ఎవరికైనా మీకు కావాలంటే. నా దగ్గర ఉన్న డ్రోన్లే వాడట్లేదు నేను. Yeah, that's why I was saying. Why is this car so famous? Yeah, so famous. Why? చూడండి అందరూ ఇండియన్స్ అందరూ వచ్చి ఇదే కొంటారు ఏంటో మరి. This is the best car in market. అనియాలో ఇది 50 ప్రాబ్లం లేదు అన్న. ఓకే, ఇది చిన్న పిల్లలు క్వాలిటీ చాలా బాగుంది అన్న. ఓకే, అనియాలో ఇది తెలుగు కేక్ చేయాలి ప్రాబ్లం లేదు. ఎంత ఇదెంత? ఇది 500 బార్ అన్నయ్య. 500 బార్ అంతే. 500 బార్ ఉంది. ఓ వావ్. This is a rough and tough.
This is the number one. So 500 is the regular price or the price that you give? I will give you less 20, like Telugu customer. Yeah. Tamil, Bangalore customer. How much? 450? 480. I can 480. give you, yeah. ఇది చూడండి అందరూ కొనేది 500 అంటే 1500 రూపాయలు. Yeah, this is a rough and tough car. Yeah. And you can see the more car in here. You can get a different car. చూడండి అందరూ పుచ్చుని ప్రతి ఒక్కరు కొంటున్నారు. మీకు కావాలంటే హోమ్ దగ్గర వచ్చేయండి. ఈ కార్లతో నేను కొనే ఏజ్ దాటిపోయింది. మా అమ్మాయి కూడా ఆడదు కాబట్టి కొనట్లే. Yeah, and you can get the different smartwatch, everything in here, like Siri support. Okay. And when you come Bangkok, Indra Market, 183 shop number, Om Mandari. Yes, Om Mandari. Om Mandari, you Correct. can welcome always. Correct. I came today just to show your shop, man. Yeah, thank you so much, All sir. right. Because thank you for coming. So tell me, if somebody comes to Bangkok, Yeah. best place to get watches. You can. Everybody say MBK, yeah? Yeah, but MBK is a, like, scam something. Yeah. And because there is the price is very expensive. Okay. Because of the room rent. Okay. Because if you come in the market, you will get like 800 watch. 800. Same 800 watch if you go MBK, you will get like 3000. Okay. Why? Because price is so high. Okay, so Indra, Because of the- so this mall is good. Watches ki this mall is the best mall. ఓకే వాచెస్ కూడా ఇది మంచిది అంటున్నాడు. Yeah. సో ఈ దగ్గర కూడా రకరకాల వాచ్లు ఉన్నాయి. ఇవన్నీ చూడండి ఈ టైప్ వాచ్లు ఇవన్నీ ఉన్నాయి. స్పోర్ట్ వాచ్లు ఇవన్నీ. సో బేసిక్ గా ఇన్ని కలడానికి వచ్చాను మాట ఇవాళ. Yeah, smartwatch also everything you can get. Yeah. And anytime. How much is a smart watch? Smartwatch starting from 200 baht, 300 baht. 200 baht. Just 200 baht. What- You will get what- the best quality. చూపించు. I'll show you. The best watch you will get in 300. Just made in Thailand. 300. 300 only. What the heck? Yeah, and this is, has the all option like. Can you open? Yeah, this is, has the Siri support also. Everything. 300 అంట. ఎవరు నేను యాపిల్ వాచ్ అన్ని కొంటాం మనం బ్యాంకాక్ వచ్చేసి. Yeah. సో వాట్ ఆల్ డస్ దిస్ షో? There is the everything. I show you. There's long press you on. Yeah, this on. You see the smoothness and touch. I show you. Does it show heart rate, everything? Everything. Sir. Really? Yeah. You see the quality. It's very smooth. You see. And one thing is you will be confused. This watch has the Siri support also. Okay. And India when we buy the Firebird noise, there is a Siri support leda anna. Okay. Idu mottam Siri call everything. Like hey Siri, open my WhatsApp, everything. And fully Instructions unnaya diniki? everything have. And yeah, instruction and everything. If you want to demonstration, I have also small YouTube channel. Okay. I will share you demonstration how to use. How to use this? Yeah. Okay. And anytime. Okay. Now this okay, right? సో ఇది స్మార్ట్ వాచ్. Yeah, this is smartwatch. Yeah, this is the. అందరూ కొనేవి ఇవే ఇండియా నుంచి మ్యాక్సిమం చూస్తుంటా కదా. ఏం వస్తున్నాయి ఇవి లాస్ట్ టైం తీసుకెళ్ళాను అనుష్కకి, దానికేమో సైజ్ ఫిట్ అవ్వలేదు. అందుకని అలాంటి మిస్టేక్ మళ్ళీ చేయకూడదు. ఈ షర్ట్ సూపర్ ఉంది కదా, ఈ షర్ట్ చూద్దాం మన సైజ్ ఉంటే బాగుంది. చూడండి డ్రోన్లు మన షాప్కి వెళ్ళాక ఓం బాండారీకి చూపిస్తాను. నా దగ్గర ఉన్న డ్రోనే వాడట్లేదు, ఇంకేమే వాడతాం. ఇవి అందరూ వచ్చి ఇండియా నుంచి కొంటారు ఏంటో మరి పిల్లలకి. ఆ మూవింగ్ జీప్స్ కార్స్ అవన్నీ ఇవి మనకు ఏజ్ పిల్లలు లేరు కాబట్టి అవసరం లేదు. ఇవ్వండి ఇది ఒక మాల్, పల్లేడియం మాల్. సో దాని ఎదురుగా ప్లాటినం ప్లాజా. సో అక్కడ మంచి క్వాలిటీ క్లోత్స్ అవి దొరుకుతాయి, కాకపోతే అంత ఎక్స్పెన్సివ్ కాదు. సో మీకు లాస్ట్ టైం చూపించాను ఇంద్రా రీజెంట్ ఒకటి, ప్లాటినం ఒకటి. సో ఇవ్వండి ఇది ప్లాటినం అన్నమాట. లోపలికి వెళ్ళడానికి ఒకసారి ఒక 10 నిమిషాలకి వెళ్తాను లోపలికి, జస్ట్ మీకు చూపించడానికి. సో ఇక్కడ మంచి క్వాలిటీ ప్రోడక్ట్స్ అయితే దొరుకుతాయి. సో మీరు రిఫ్లెక్షన్స్ చూడొచ్చు. నోవోటల్ ఇది. సో మనం ఇప్పుడు వెళ్ళాలి రైట్. సో ఇదే పల్లేడియం మాల్ లోపల. రెడీమేడ్ బబుల్ టీ చేస్తున్నాడు చూడండి, 40 బాత్కి. ఇదిగోండి అస్సలు షాపింగ్ ఇంట్రెస్ట్ పోయింది. ఇంతకుముందు అయితే షాప్ చేయాలని ఏదో 2-3 షాప్ తెరిసాక చాలా ఇంకేం కొంటామని. అంటే మనం ఆ లెవెల్కి ఆ స్టేజ్కి వచ్చేసామన్నమాట, ఇంకేవి కొనే అవసరం లేని స్టేజ్కి. చూడండి వీళ్ళు పాకిస్తాన్ వాళ్ళు అని గుర్తుపెట్టారు. కహా హై పాకిస్తాన్ సే? Pakistan, Karachi. My Karachi. name is Rashid Ali. I am from Sindh, Karachi, Pakistan. అండ్ యూ? I am from Umarkot. My name is Ravi Shankar. రవిశంకర్, హిందూ, పాకిస్తానీ హిందూ. Yeah, వెరీ నైస్. आप? I am Dadu Sindh. Sindh. Dadu Sindh से. दादू सिंह से. Dadu Okay. Sindh से. आपने यानी कलंदर लाल शाहबाद देखा हुआ उसके Yeah, आगे? yeah. Dadu Sindh. दादू सिंह. ओके. हमारे पास अमरकोट में शिव की जो ओरिजिनल लिंक है वो अमरकोट में भी है। हाँ, उमरकोट में एक लिंक है. हाँ, Yeah.
Sure, we like, are inviting you whenever you come Pakistan. Next time. Please come to Umarkot Pakka will come. Visit Karachi. Definitely. I will inshallah. You can come to me. Okay. I will inshallah. I'll take your number. Okay. I have plans to come to Mohenjo-daro again. Inshallah. Yeah. My name is Rashid Ali Sheikh. Okay, I'll take. Okay. Very nice. And this is a Dadu. Hindu guy from Pakistan. Yeah. From Pakistan. Yes. I went to Katas Raj. Katas Raj. Yeah, very good, very nice. చూడండి పాకిస్తాన్ వాళ్ళు నన్ను ఆ టీవీలో అయింది కదా, ఆ జియో టీవీ ఇంటర్వ్యూ చూసి గుర్తుపెట్టి వాళ్ళు కూడా సెల్ఫీ తీసుకున్నారు. అక్కడికి బాగుంది, మనం అక్కడ కూడా ఫేమస్ అయిపోయాం. సో మధ్యాహ్నం వచ్చాను, ఈవినింగ్ అయిపోయింది. కొన్నది లేదు, ఏం లేదు. ఇలాగ షాపింగ్ టైం ఎలా అయిపోతుందో తెలియదు, కానీ టైం అయిపోతుంది. నాకు ఇంకొక పీస్ కొనుక్కోవాలి. ఇవాళ రాత్రి నా ప్లేన్ మళ్ళీ మిస్ అయిపోతాను. సో పరిగెడుతున్నా, మళ్ళీ హోటల్కి వెళ్ళి బ్యాగులు సర్ది ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. ఏందో టైం ఎలా అయిపోతుందో తెలియట్లేదు. సో బ్యాంకాక్లో ఎన్ని రోజులున్నా అయిపోతుంది. ఏదో మిస్ అయిపోయాం అనుకుంటాను ప్రతిసారి. నెక్స్ట్ టైం వస్తాను, మళ్ళీ మిస్ అయిపోతాం. ఇది లైఫ్ ఇన్ బ్యాంకాక్. సో ఈవినింగ్ చూడండి ఎంత కలర్ఫుల్ అయిపోయిందో. సెంట్రల్ వరల్డ్ చూపిద్దామని ఈవినింగ్. సో ఇది కూడా ఒక మంచి షాపింగ్ కాంప్లెక్స్. అందరూ ఎంబీకే అంటారు. ఎంబీకేలోని రెంట్స్ ఎక్కువ కాబట్టి కొంచెం కాస్ట్లీ. అదే చెప్పాడు ఓం భాండారి. సో ఓం భాండారి షాప్లో ఉంటే చాలామంది తెలుగు వాళ్ళు అప్పుడు వచ్చి, అన్న మీ వీడియో చూసి ఈ షాప్కి వచ్చావు, ఈ షాప్లోనే మీరు ఉంటారు అనుకోలేదు అన్నారు. బాగా అనిపిస్తుంది. అంటే యూట్యూబ్ వల్ల మంచి ఏంటంటే అట్లీస్ట్ మనం బాగా అందరికీ తెలుసు. పాకిస్తానీ వాళ్ళు కూడా వచ్చి కరాచీలో ఇది చూసారంట, జియో వెళ్ళాం కదా, జియో టీవీ అక్కడ లైవ్ వెళ్ళాం కదా పాకిస్తాన్లోని. వాళ్ళు కూడా వచ్చి గుర్తుపట్టేసి, ఇదిగోండి సెంట్రల్ వరల్డ్, ఇది సెంట్రల్ పటానా. సో విపరీతంగా ఉంది రష్. నా ప్లేన్ ఇంకో గంటలో నేను హోటల్ నుంచి బయలుదేరాలి. టెన్షన్ వెళ్తానో లేదా అని. సో ఇక మొత్తం ఇక్కడ ఎలక్ట్రానిక్స్ కానీ లేకపోతే అన్నీ సూపర్గా దొరుకుతాయి సెంట్రల్ వరల్డ్లోని. ఆ వెనక మర్చిపోయాను ప్లాటినం ప్లాజా. లోపల ఇందాక రికార్డ్ చేశాం కదా, ఆ లోపల రికార్డ్ చేసింది పెడతాను. సో ఇది స్కై వాక్, అంటే రోడ్డు మీద నడకుండా. ఇదిగోండి సెంట్రల్ వరల్డ్. వన్స్ అగైన్ ఇక్కడ కత్తిలాంటి షూస్ కానీ అన్నీ మీకు ఏం కావాలంటే అవి అన్ని రకాలు దొరుకుతాయి. బ్యూటిఫుల్. సో ఎప్పుడు షాపింగ్ అయిపోయాక ఈవినింగ్ బైకే తీసుకోవాలి. ఈ బైక్ అంటే ఈ సందులోంచి వెళ్ళిపోవచ్చు. ఈ కార్లో వెళ్ళామంటే గంటన్నర పడుతుంది. అందుకే బైక్ కొంచెం ఎక్కువ అయినా ఇది తీసుకోవడం బెటర్ అన్నమాట. ఫ్లైట్లు మిస్ అయిపోతాం, అపాయింట్మెంట్ మిస్ అయిపోతాం, కార్లు ట్యాక్సీలు ఎక్కామంటే. ఇది ఇప్పుడు అన్ని ఊర్లోని ట్రాఫికే, కొత్త ఏం కాదు. కానీ బ్యాంకాక్లో ఎప్పుడు ట్రాఫిక్. నేను 20 ఏళ్ళు బ్యాక్ వచ్చినప్పుడు కూడా ట్రాఫిక్ జామ్లే ఇలానే ఉండేది. సో ట్రై చేస్తున్నా వెళ్ళడానికి. మన ప్లేన్ అంతాం లేదా అందకపోతే కొత్త టికెట్ కొనుక్కోవాలి మళ్ళీ. ఇది మన జీవితం. ఈ బిల్డింగ్ చూసారు ఎంత బాగుందో, ఎరా. సో బ్యాంకాక్ ఆల్మోస్ట్ అందరూ వచ్చుంటారు. అందరూ అంటే అందరూ కాదు, చాలామంది వచ్చుంటారు. ఇక్కడ పైన స్కై ట్రైన్, కింద మెట్రో. సో ఆల్ కైండ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్. 20, 30 ఏళ్ళు, 40 ఏళ్ళ నుంచి. సో బ్యాంకాక్లో ట్రాఫిక్ జామ్లో చిక్కున్నా 1 అవర్ ఉండిపోయాను. అది కార్ కదలలేదు. పొంది దిగిపోయి ఏదైనా బైక్ ఎక్కిద్దామని. సో నేను రావాల్సింది ఇది పాత ఎయిర్పోర్టు డాన్ మువాంగ్ అని. మొన్న వచ్చింది సువర్ణభూమి. సో సువర్ణభూమి ఎయిర్పోర్ట్ నుంచి మొత్తానికి డాన్ మువాంగ్. ఇంకా కరెక్ట్గా 1 మినిట్లో గేట్ మూసేస్తారంటే నా అదృష్టం బాగుండి. అసలు ప్లేన్ మిస్ అయిపోయాను అనుకున్నా. లోపల ఎయిర్పోర్ట్లో కూడా రాకుండా వెళ్ళిపోదాం అనుకున్నా. కానీ లక్కీగా మా ప్లేన్ పావుగంట లేట్ అయింది. పావుగంట లేట్ అవడం వల్ల ఇక్కడ గేట్ కూడా పావుగంట ఓపెన్ అయింది. లక్కీగా చేసేది అనుకున్నా. మళ్ళీ కొత్త టికెట్ కొనుక్కోవాలి, ఇంకో 20,000 వేస్ట్ అని చాలా ఫీల్ అయిపోయాను. కానీ 20,000 సేవ్ అయిపోయింది, చాలా హ్యాపీ. సో 20,000లో ఏదో చేయొచ్చు. నిజంగా మిస్ అయిపోయాం అనుకున్నా. మొత్తానికి వచ్చేసాం. డాన్ మువాంగ్ ఓల్డ్ ఎయిర్పోర్టు. ఓ పావుగంట ఉంది. స్టార్బక్స్ అవి తీసుకొని రిలాక్స్ అయ్యి చిల్ అయ్యి బ్యాంకాక్ బై చెప్పేద్దాం. అనుకోకుండా బ్యాంకాక్ 3 రోజులు అసలు కాన్ఫరెన్స్కి వచ్చి 3 డేస్ బ్యాంకాక్ అంటే అసలు ఇంట్రెస్ట్ పోయింది నాకు. ఎందుకు ఈ ట్రిప్లో మళ్ళీ చాలా నచ్చేసింది బ్యాంకాక్. అంటే కంపెనీ, మన ఫ్రెండ్స్ అంతా కదా. సో లాస్ట్ టైం అంతా బ్యాంకాక్ ఏ వెళ్తాం స్వాతి కూడా అనేవాడిని. స్వాతి అడిగేది నాకు, ఏమండి బ్యాంకాక్ మానేసి రావడం అని అడిగితే, ఏమో బ్యాంకాక్ ఇంట్రెస్ట్ పోయింది అని చెప్పాను. కానీ ఇప్పుడు మళ్ళీ రివైవ్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ వీకెండో ఒక 2 డేస్ వద్దాం అనుకుంటున్నాను. అది గైస్. సో వెళ్ళిపోతున్నాం ఇండియా. మళ్ళీ ఇండియా, జై భారత్. సో మళ్ళీ ఇండియా వెళ్తున్నాం కాబట్టి మళ్ళీ ఒక వీకెండ్ వచ్చేద్దాం. ఒక బ్యాగ్ తెచ్చుకున్న 3 బ్యాగులు వెనక్కి తీసుకెళ్తున్నాను. షాపింగ్ ఫుల్ 3 బ్యాగులు. అవి అమెరికాలో తీసుకెళ్ళాలో నాకు తెలీదు.
ఈ షాపింగ్ పిచ్చి తగ్గించుకోవాలి, అది పెద్ద పెయిన్ నాకు. సో నేను థాయిలాండ్కి ఎక్కువ వచ్చిన రోజుల్లో ఇదే ఎయిర్పోర్టు. సో ఐ మిస్ దిస్. ప్రతిసారి ఎంత కష్టమయ్యేదో అసలు. వాషింగ్టన్ డీసీ నుంచి కానీ షికాగో నుంచి టోక్యో 15 గంటలు, టోక్యోలో 4 గంటలు బ్రేక్, ఆ తర్వాత 6 గంటలు థాయిలాండ్. అసలు ఒళ్ళు హోనం అయిపోయేది అప్పుడు వచ్చినప్పుడు. బిజినెస్ క్లాస్ వచ్చినప్పుడు బాగానే ఉండేది, కోచ్లో వచ్చినప్పుడు చచ్చిపోయామండి. అప్పుడు కొత్తలో మన డబ్బులు లేవు కదా బిజినెస్ క్లాస్ టికెట్లకి. సో అది నేను తీసుకుందాం ఎయిర్పోర్ట్లో. యూజువల్గా ఏం కొన్న కానీ ఎయిర్పోర్ట్లో ఏదైనా తీసుకోవాలనిపిస్తుంది. ఎందుకంటే నాకు 20,000 సేవ్ అయింది కదా, 20,000 సేవ్ అయింది కాబట్టి మంచి అర్మిస్ పర్ఫ్యూమ్ తీసుకుంటాను. ఓకే తీసుకుంటున్నా. అర్మిస్ కొలోన్ కింగ్ పవర్ 4,000 బాత్. 20,000 టికెట్ సేవ్ అయింది కాబట్టి 4,000 అంటే 12,000, 14,000 ఇండియా ప్రైస్. సో ఓకే అది. ఒకసారి లాస్ట్ టైం తిన్నావా మ్యాంగో స్టిక్కీ రైస్. నిన్న జాక్ ఫ్రూట్ స్టిక్కీ రైస్ తిన్నాను, అది చాలా బాగుంది. మ్యాంగో స్టిక్కీ రైస్ కన్నా జాక్ ఫ్రూట్ స్టిక్కీ రైస్ అయితే అసలు సూపర్ అంటే సూపర్ అన్నమాట. అది ఇక్కడ ఉంటుందో లేదో జాక్ ఫ్రూట్ పనస స్టిక్కీ రైస్. ఇదిగోండి గైస్, థంబ్నైల్లో పెట్టిన NOK నో కేర్. నేను ఎన్నోసార్లు ఈ ఫ్లైట్ చూశాను కానీ ఎప్పుడు బుక్ చేయలేదు, ఎందుకంటే ఇది ఏం పనికిమాలిన ఎయిర్లైనో ఏంటో అని. ఈసారి పరమ చవకగా వచ్చింది ఈ ఫేర్. సో లోపల చూడండి క్యాబిన్, నేను చాలా సర్ప్రైజ్ అయిపోయాను. ఇంత బాగా ఉంటుంది నో కేర్ నేను ఎక్స్పెక్ట్ చేయలే. యూజువల్గా నేను ఒక 5,000 6,000 ఎక్కువైనా కూడా థాయ్ ఎయిర్వేస్ కొనేసి ఉంటాను, ఎందుకంటే కన్వీనియన్స్ అని. సో నో కేర్ అంత ఫేమస్ కాదు కాబట్టి మిగతా ఎయిర్లైన్స్ అన్నీ ఫుల్ అయినా. ఇదిగోండి ఎంత ఖాళీగా ఉందో. లెగ్ స్పేస్ చూడండి, మామూలు థాయ్ ఎయిర్వేస్ కన్నా కూడా కన్వీనియంట్గా ఉంది. లెగ్ స్పేస్ బాగుంది. తర్వాత ఇంత స్పేషియస్గా ఉంది. హ్యాపీగా పడుకొని హైదరాబాద్కి 3.5 గంటలు 3 గంటల 15 నిమిషాలు డిఎంకే నుంచి. సో చూడండి ఎంత కన్వీనియంట్గా ఉందో. నిజంగా ఐ రికమెండ్ NOK ఎయిర్. లోపల చాలా క్లీన్ ఉంది, యాంబియన్స్ బాగుంది, స్పేసింగ్ బాగుంది, లోపల లైటింగ్ బాగుంది, విండోస్ పెద్ద ఉన్నాయి. ఇదిగోండి బ్యాంకాక్ వదిలేసి ఇప్పుడు వెళ్ళిపోతున్నాం. ఇది డాన్ మువాంగ్ ఎయిర్పోర్టు. సో NOK ఎయిర్ నేనే చాలాసార్లు కూడా చూసి 5,000 6,000 ఫేర్ కూడా చూసి నేను ఇగ్నోర్ చేశాను. నేను లాస్ట్ మినిట్ కొంటాను కాబట్టి నాకు బ్యాంకాక్ నుంచి హైదరాబాద్కి 10,000కి దొరికింది. ఓకే 10,000కి. ఇంతకుముందైతే 7,000 6,000 కూడా చూశాను నేను. ఆఖరికి మన ఇండిగో అలాంటి ఎయిర్లైన్స్లో ఏమి ఇవ్వరు కదా, ఈ బడ్జెట్ ఎయిర్లైన్స్ అయినా కూడా ఇది మనకి ఇచ్చారు ఇప్పుడు ప్లేన్లో. చూసారా ఫుల్ కేక్, ఒక పేస్ట్రీ ప్లస్ వాటర్, ఏది లేని బదులు. తర్వాత డ్రింక్ ఇచ్చారు. సో నేనైతే ఫుల్ షాక్లో ఉన్నా. ఏదో చెత్త ఎయిర్లైన్ ఎక్కానేమో, చీపెస్ట్ ఎయిర్లైను, దిక్కులేక టైం కరెక్ట్గా కుదిరిందని ఎక్కేసింది. ఇంత ప్లెజెంట్ సర్ప్రైజ్ అయిపోయింది. సో స్ట్రాంగ్లీ రికమెండ్ NOK ఎయిర్లో. మీకు డబ్బులు కానీ తక్కువకి వస్తే కళ్ళు మూసుకొని NOK ఎయిర్ తీసుకోండి. ఓకే NOK ఎయిర్ ముంబైకి ఉంది, ముంబైకే కాకుండా హైదరాబాద్కు ఉంది. ఏదంటే హైదరాబాద్ ఎయిర్పోర్ట్ దిగిపోయాం. రాయల్ సల్యూటు, మొత్తం లిక్కర్ ఏదేదో గ్లెన్ ఫిడిష్ ఏవేవో ఉన్నాయి, మొత్తం డ్యూటీ ఫ్రీ షాపింగ్. ఇది చూసారు కదా హైదరాబాద్ ఎయిర్పోర్టు ప్రతిసారి ఎంత బ్రహ్మాండంగా అయిపోతుందంటే అంత బ్రహ్మాండంగా అయిపోతుంది. సో రియలీ కుడోస్ మాట హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి. సో జానీ వాకర్ అన్ని రకాలు అమ్ముతున్నారు షాపింగ్. ప్రతిసారి ఎక్స్టెండ్ అయిపోతుంది, చాలా పాష్ అయిపోతుంది. అది ఎయిర్పోర్ట్లో ఈ పటచిత్రాలు. సో స్టార్టింగ్ మత్స్యావతారం నుంచి, కూర్మావతారం నుంచి, వరాహ అవతారం, నరసింహావతారం, వామనావతారం, తర్వాత పరశురాముడు, రాముడు, బలరాముడు చెప్పారు కానీ ఆ బలరాముడు కరెక్ట్ కాదు, తప్పైనా కూడా వచ్చి ఓకే. తర్వాత కృష్ణుడు, తర్వాత కల్కి, మొత్తం దశావతారాలు. మన హిందూ పరంగా మొత్తం పట్టచిత్రాలతో సూపర్గా ఉంది. నాకు ఇదైతే హైలైట్ ఎయిర్పోర్ట్లో. సరే బలరాముడు కృష్ణుడు ఒకేసారి ఇద్దరు ఎలా వస్తారు, కుదరదు కాబట్టి దానికి కొంచెం పెద్ద డిస్కషన్ ఉండాలి. దానికి న్యాచురల్ వాటర్ఫాల్, క్యాస్కేడింగ్ వాటర్ఫాలా లేకపోతే లైటా తెలీదు కానీ భలే ఉంది. ఇదన్నమాట విషయం.